చెప్పండి అమ్మ. నేను అదే ఛాలెంజెస్ అయితే చాలా ఫేస్ చేసేదాన్ని మేడం. ఈ 1 మంత్ లోన ఎటువంటి ఛాలెంజెస్ వచ్చినా వాటిని ఏమి పట్టించుకోకుండా ముందుకైతే వెళ్తున్నాను మేడం. ఉమ్, లాస్ట్ good, 2 డేస్ బ్యాక్ ఒక 100 పీపుల్ కి బాడీ చెకప్ కూడా చేశాను మేడం. ఈ good. ఇన్స్పిరేషన్ తోటి బయటికి వెళ్ళలేను, ఏమీ చేయలేను అనుకున్నదాన్ని నేను ఒక కాన్ఫిడెన్స్ తో బయటికి వెళ్ళాను మేడం. వెరీ గుడ్. చాలా పాజిటివ్ రెస్పాన్స్ కూడా వచ్చింది మేడం. నేను గుడ్. చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశాను మేడం. కానీ ఎప్పుడు అంత సఫరింగ్ గానీ ఏమి ఉండేది కాదు. పాజిటివ్ థింకింగ్ పెరిగింది. నెగిటివ్ థాట్స్ కూడా తగ్గాయి మేడం. ఏమైనా చేయగలను అనే కాన్ఫిడెన్స్ అయితే బాగా పెరిగింది. గుడ్. కమిట్మెంట్ కూడా వచ్చింది మేడం. ఎస్. ఎప్పుడు మనం ఎంచుకున్న ఫీల్డ్ లోనైతే గివ్ అప్ అనేది మాత్రం ఎప్పటికీ ఇవ్వకూడదు అనేది అర్థమైంది మేడం. ఇప్పుడు అది నేను సక్సెస్ అవ్వలేకపోవచ్చు కానీ ఫ్యూచర్ లో అందులో సక్సెస్ అవ్వగలను నమ్మకం అయితే చాలా బాగా పెరిగింది. ఖచ్చితంగా. ఇంకా అందుకే నేను మనం ఇప్పుడు ఓనమాలే నేర్చుకుంటున్నాను. ఇంకా చాలా ఉంది కదా మేడం. ఆ, ఎప్పుడు కూడా మనం ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాల్సింది ఉంటనే ఉంటదమ్మా. నిత్య విద్యార్థులు మనం. అంతే. అది ఎప్పుడు ఉండాలి మన మైండ్ లో. నేనైతే అంటే ఎప్పుడు ఇక్కడ చెప్తా కదా, ఐ మీన్ ఎవర్ గ్రీన్ లెర్నర్ అని. అంటే అన్ని తెలుసు అనే గర్వం అలాంటివి ఏవి లేకుండా కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా బాగా పెరిగాయి. గుడ్. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేది మాత్రం బాగా అర్థం. ఎస్. అది మెయిన్ సక్సెస్ ఫార్ములా. మనకేదో కొంచెం మనం సాధించేసరికి గాని విర్రవీగామంటే అక్కడ నుండి టపాల్మని కింద పెడతాం. ఎదుగుతున్న కొద్దీ ఇంకా ఒదిగి ఉండడం అన్నది ఎక్కువ అవుతూ ఉండాలి. అదే మేడం. అది. చాలా మంది సక్సెస్ స్టోరీస్ లో కూడా అదే నేను చూసాను. ఎంత వాళ్ళు పైకి ఎదిగినా ఎప్పుడు ఒదిగే ఉంటారు అనేది మాత్రం కన్ఫర్మ్ గా నేను అది అర్థమైంది మేడం. అంతే. క్లాసెస్ లో గాని మీరు చెప్పే మాటల్లో గాని ఉమ్. అదే మాట. నాకు ఇవే. కూడా ఇంట్లో చాలా ఛాలెంజెస్ వచ్చేవి మేడం. క్లాసెస్ వినదని అసలు ఫస్ట్ లోనైతే నేను ఒక క్లాస్ కూడా అటెండ్ అవ్వడం చాలా కష్టం మేడం. ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏ క్లాస్ ఉన్నా కంపల్సరీగా అటెండ్ అవుతాయి ఎంత పనిలో ఉన్నా. ఏదో అవును. ఒక పాయింట్ అయినా కనెక్ట్ అవుతుంది అనే ఉద్దేశం మీద. ఉమ్. అదే మనం గట్టిగా అనుకుంటే అన్ని అవుతాయి. దారులు అవే తెరుచుకుంటూ ఉంటాయి. అంతే. అనుకోకపోవడం వల్ల మూసిపోయి ఉంటుంటాం అలాగని అన్నింటినీ. ఎప్పుడు ఇల్లు షాపు పని తప్పితే ఇంకోటి ఉండేది కాదు మేడం. నేను ఇలాగ ఈ ఫీల్డ్ లోకి వస్తానని కానీ ఇలా చేస్తానని కూడా ఎంత మందితో పరిచయం అవుతుందని కూడా ఎప్పుడు అనుకోలేదు. ఈ అవును. ఫీల్డ్ లోకి వచ్చాక చాలా మందితో పరిచయం పెరిగింది మేడం. కొంతమంది పరిచయం తోటి కొన్ని కూడా మనకి తెలుస్తాయి కదా మేడం. ఎవరితో ఎలా ఉండాలి ఏంటి అని, ఎవరి నుంచి ఏం నేర్చుకోవాలి అవును. ఇలాంటివి. అదే మెసేజ్ పెట్టి ఫోన్ లో ముందు మాట్లాడింది కూడా మీరు అదే కదా మాట్లాడారు. నాకు టైం అవ్వదు మేడం, షాప్ అదే లో ఉండాలా, అటెండ్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంది కానీ అవ్వదు అదే అని. కానీ మీరు గట్టిగా కోరుకున్నారు కాబట్టి అన్ని ఆటోమేటిక్ గా సెట్ అవుతూ మీకు అనుగుణంగా మారుతున్నాయి కదా. అదే మాట. నాకు తెలిసి నేను ఎవరికి ఎప్పుడు ఏ విధంగానే ద్రోహం చేయలేదు మేడం. అదే నన్ను ఇంతవరకు కాపాడింది. అంతే. ఏదైనా మన కర్మ, మనం ఏం చేసుకుంటే అదే వస్తుంది తిరిగి. అంతే. కర్మ సిద్ధాంతం. ఇప్పుడు నేను యా. ఎంచుకున్న ఫీల్డ్ కూడా మోసం అంటే ఏమి ఉండదు మేడం. నలుగురికి హెల్త్ ఇవ్వడం, అవును. మంచి యాక్టివ్ లైఫ్ స్టైల్ ని వాళ్ళకి అందించడం అంతే. అవును. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. యా. యూ మోస్ట్ వెల్కమ్. అండ్ మీరు ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్ గా హ్యాపీగా మీ ప్రొఫెషన్ లో ఇంకా విజయం సాధించాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ దాట్. ఓకే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ థ్యాంక్ యూ యూ. సో మచ్.